ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం వాస్తుబలం అడవపడ్డ యోగం మన జానకిని అడిగి చూద్దాం. జానకి తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎట్లా ఉంది, తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనయోగం ఆరోగ్య యోగం కుటుంబ యోగం సంతాన యోగం సంసార యోగం అడవపడ్డ యోగం ఎలా ఉంది, చేసే పని యోగ బలం ఎలా ఉంది, తలించిన కార్యం ఎలా ఉంది, అనుకున్న పని అవుతుందా కాదా, విదేశాన యోగ బలంది, రాజకీయ రంగంది, అలాగే సంతాన రంగంది, సంతాన బలంది, వ్యవసాయ విషయంది, గృహ విషయంది. చూడు జానకిరామ్ చేసే పనిని ఎట్లా ఉంది, లక్ష్మీ కళ యోగ బలం ఎలా ఉంది. తులారాశి వారి జాతకం చెప్పాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి, ధనలక్ష్మి దేవత వచ్చింది, రాముల వారి కళ్యాణం వచ్చింది, శివుడు వచ్చిండు, బ్రహ్మదేవుడు వచ్చిండు, నారదముని మహర్షి వచ్చిండ్రు, విష్ణుమూర్తి వచ్చిండ్రు, ఆంజనేయ స్వామి వచ్చిండ్రు, సర్వదేవతలు వచ్చిండ్రు వారి పేరు మీద. తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11 ఖర్చు 11 సరిసమాన యోగ బలం ఉంది. అలాగే ఒక్కోసారి ఆదాయం ₹2 కలిగితే ఖర్చు మాత్రం ₹11 రాశి ఉన్నది వారి జాతక బలానికి. సాయం చేసేవారు నలుగురు అయితే అవమానం చేసేవారు మాత్రం 5 రాశి ఉన్నది వారి పేరు మీద. నవగ్రహాల్లో వారికి మాత్రం ముఖ్యంగా రాహుగ్రహం మంచిగా ఉన్నది, కేతుగ్రహం ఇబ్బంది ఉంది, శనిగ్రహం పంచమ స్థానంలో ఉన్నది, గురుగ్రహం అనుకూలత లేదు, రాహుగ్రహం మాత్రం చాలా వరకు అనుకూలత ఉంది వారి పేరు మీద. కానీ మాత్రం చంద్రగ్రహం మాత్రం ఉచ్చ స్థానంలో ఉన్నది, రవిగ్రహం మాత్రం సరిసమాన యోగ బలం ఉన్నది, కుజగ్రహ బలం కూడా చాలా వరకు అనుకూలత ఉంది వారి పేరు మీద. మాత్రం ఏ పని చేసినా మాత్రం చాలా నిదానంగా అయితే కానీ తొందరగా కావండి. రాహుబలం మంచిగా ఉన్నందువలన వారికి మాత్రం తీర్థ ఫల ప్రాప్తి రస్తు అవుతుంది. వారికి ఎక్కడ పోయినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మాత్రం ధనయోగం మాత్రం కలగదండి. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది, కానీ ఆరోగ్యపరమైన ఒత్తిళ్లు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మనశ్శాంతి ఉండదు, నమ్మిన వారి వలన ఇబ్బంది ఉంటుంది. అలాగే చేసే వృత్తిలో మాత్రం అంతగా కలిసి రాదు. కుటుంబ స్థానంలో మాత్రం చాలా వరకు ఆటంకాలు ఉంటాయి. వారి జాతకంలో చూడాలంటే నిలకడ లేకుండా ఉంటుంది. నిలకడ అంటే వాళ్ళ మనస్తత్వం నిలకడ ఉంటుంది, కానీ వారికి అనేది రెస్ట్ అనేది ఉండదు. వారి జ్యోతిష బలంలా ఒకటిపోతే ఒకటి ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. అలాగే మిత్రులు ఎవరో శత్రులు ఎవరో అర్థం కాదు, కానీ అమావాస పౌర్ణమి ప్రభావం ఉంటుంది వారి పేరు మీద. కానీ ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ మానసికంగా పోతే శారీరకంగా పోతే మానసికంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి. నవగ్రహాలు 2 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి వారికి, 7 గ్రహాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారు నవగ్రహాలని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే పంచమ స్థానంలో శని నడుస్తుంది. అలాగే 33 నుంచి 56 సంవత్సరాల దాకా అంతర్దశల శని ఉంది కాబట్టి శనీశ్వరుని పూజ చేయించడం, అలాగే శని త్రయోదశి రోజుని శనీశ్వరుని నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటం, నువ్వులు దానం చేయటం. అలాగే మరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శివుణ్ణి పూజ చేయటం, సోమవారం వ్రతం పాటించడం. అలాగే మాత్రం వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అన్నదానం చేయటం, లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. విద్యలో మాత్రం గురుబలం రాహుబలం ఉంది కాబట్టి విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ వేరే దేశం వేరే రాష్ట్రం ప్రయాణం పోవాలనుకునే వరకు చాలా వరకు అనుకూలత ఉంటుంది. ఎందుకంటే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి స్త్రీ సహకారం చాలా ఉంటుంది, స్త్రీలకు అనుకూలం ఉంటుంది, పురుషులకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. అలాగే వివాహం కాని వారికి టైం మాత్రం తీసుకోవడం మంచిది, కానీ ఖచ్చితంగా వివాహం చేయాలని మండి పట్టుదల తీసుకోవద్దండి. వివాహం చేయాలనుకునే వరకు జరిగితే పర్వాలేదు, కానీ మాత్రం ఖచ్చితంగా చేయాలనుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. రుణ చిక్కులు అధికమైతే వీరి జాతక బలంలా ధనం మాత్రం నిలకడ లేకుండా ఖర్చు అవుతుంది. అలాగే వీరి పేరు మీద ప్రేమ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నవారు పెద్దల్ని ఒప్పించి చేసుకోవడం కానీ, లేదా టైం తీసుకోవడం కానీ, లేదా జీవితంలో సెటిల్ అయిన తర్వాత చేసుకోవడం కానీ, లేదా అటువారిని ఒప్పించి ఇటువారిని ఒప్పించి చేసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయంతో కళ్యాణం చేసుకుంటే మాత్రం చాలా వరకు మాత్రం
ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చే యోగం ఉంటుందండి వీరి జాతక బలంలా. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే వాతావరణ మూలంగా, అలాగే మాత్రం కొన్ని జలయోగం మూలంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉందండి. అంటే వాటర్ ప్రాబ్లం, 4 దిక్కులు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 4 దిక్కులు వాటర్ తాగినందువల్ల కానీ వాడినందువల్ల కానీ మరి జ్యోతిష్య బలంగా చూడాలంటే మాత్రం చర్మం మీద అలాగే శరీరం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనం కొనాలనుకునేవారు, అమ్మాలనుకునేవారు, తీసుకోవాలనుకునేవారు, రిపేర్ చేయాలనుకునేవారు జాగ్రత్తలు పాటించాలి. కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారం చేసేవారికైతే సరి సమాన యోగ బలం ఉంటుందండి. కానీ వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వస్తు సామాగ్రి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉందండి. వస్తు సామాగ్రి వ్యాపారం అంటే మనం ఇళ్లల్లో వాడే వస్తువు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, లేదా ఐరన్కి సంబంధించిన వస్తువులు కావచ్చు, లేదా మనం ఇంటికి సంబంధించిన వాడే వస్తువులు కావచ్చు, ఆ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వస్త్ర వ్యాపారం అయితే అచ్చుబాటు ఉండదు. ధనధాన్య వ్యాపారం అచ్చుబాటు ఉండదు. వ్యవసాయదారులకు లాభయోగం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది. స్త్రీలతో సహకారం ఉంటుంది. కొందరికి పుట్టుకతో మాత్రం శుక్రస్థానం నీచయోగంలో ఉంటుంది. దానివలన మాత్రం చాలా సర్వ వ్యసనాలకు బానిస అయ్యే అవకాశం ఉంటుంది. దానివలన ఇంట్లో సదా కిరికిరి సాకలి మూట ఉంటుంది. ఇంట బయట మాట పడాల్సిన అవసరం ఉంటుంది. నమ్మిన వారు దగా చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలతో మోసపోవటం ఉంటుంది, లేదా స్త్రీలే పురుషులతో మోసపోవటం ఉంటుంది, లేదా అన్నదమ్ములతో విరోధం ఉంటుంది, లేదా దాయదులతో విరోధం ఉంటుంది, లేదా మాత్రం రక్త సంబంధికులతో విరోధం ఉంటుంది, లేదా స్నేహితులే శత్రువులుగా మారుతారు. అలాగే నీచుల కలయిక ఉంటుంది. అలాగే నమ్మిన వారు వలన దగా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి. ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి వారు మాత్రం కలి ప్రభావం చాలా ఉంటుంది వారి మీద. కలి ప్రభావం అంటే కలియుగంలో కలహాల యుగం ఇది. ఎప్పుడు కలహాలే ఉంటాయి వీరి జాతక బలానికి. ఈ కలహాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. వారు లేదా స్త్రీ మాట, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, లేదా మాత్రం ఫ్రెండ్స్ కావచ్చు, స్త్రీ మాట ప్రకారం నడవటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే దుర్గమాతను పూజ చేయటం, అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం శివుడాగ్ని లేనిది చేమైన పుట్టదు కాబట్టి ఆ పరమశివుడిని దర్శించడం, అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఆటంకాలు వెళ్ళిపోవాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహస్వామి ధ్యానం చేయటం, సుదర్శన యాగం చేయించడం, సద్బ్రాహ్మణులతో హోమం చేయించడం చాలా వరకు మంచిదండి. ఇవన్నీ ఒకటేసారి చేయాలని ఏం లేదండి. మీరు ఎప్పుడు టైం పడుతుందో అప్పుడు నెలకొకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ చేయించడం చాలా వరకు మంచిది. మీ మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఆ భగవంతుడి దయ వలన ఆ గ్రహాల మూలంగా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.